పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరినీ కూడా జపమాల పూజిత మాసం 2వ రోజు వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి ధ్యానాంశం మరియ తల్లి వినయానికి మహోన్నతమూర్తి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ప్రపంచములో గొప్పతనాన్ని పదవిలో చూస్తుంది, శక్తిలో చూస్తుంది, సంపదలో చూస్తుంది. కానీ దేవుడు గొప్పతనాన్ని ఎక్కడ చూస్తాడో తెలుసా? వినయములో, విధేయతలో. అందుకే సమస్త స్త్రీలలో దేవుడు ఒక సాధారణ యువతని ఎన్నుకున్నాడు. రాజభవనములో కాదు, నజరేత్ అనే చిన్న గ్రామములో, గొప్ప కుటుంబములో కాదు, వినయంతో నిండిన ఒక కన్యలో. ఆ కన్యకే తల్లి మరియమ్మ గారు. ప్రియమైన వారులారా, వినయం అనేది ఒక బలహీనత కాదు, అది దేవుని కృపను ఆకర్షించే ఒక మహాశక్తి. మరియ తల్లి జీవితం ఈ సత్యానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. లూకా శుభవార్తలో 1వ అధ్యాయము 38వ వాక్యములో మరియ తల్లి చెబుతుంది, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి. ప్రియమైన వారలారా, ఈ వాక్యం మరియ తల్లి యొక్క మహిమను, విధేయతను, వినయాన్ని మనకి తెలియజేస్తుంది. ఆమె ప్రశ్నించింది కానీ తిరస్కరించలేదు. ఆమె అర్థం చేసుకోవాలనుకుంది కానీ దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోయింది. ప్రియులారా, మరి మరియ తల్లి తనను తాను రాణిగా ప్రకటించుకోలేదు, తనను ప్రభువు దాసురాలుగా ప్రకటించింది. అదే ఆమె గొప్పతనం, అదే ఆమె వినయం, విధేయత. దేవుని యొక్క వాక్యం చదువుకుంటూ ఉంటాం, ఎవడు తనను తగ్గించుకుంటాడో అతన్ని దేవుడు హెచ్చించును అని చెప్పేసి వాక్యములో వింటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయ హృదయములో ప్రభు నివసిస్తాడు. అహంకారం ద్వారాలు మూసేస్తుంది, కానీ వినయం దేవునికి తలుపులు తెరుస్తుంది. మరి మనం ఏం నేర్చుకోవాలి ఈ 2వ రోజు మరియ తల్లి సందేశం ద్వారా అంటే, దేవుని చిత్తానికి లొంగాలి. మన గొప్పతనాన్ని కాక దేవుని మహిమను మనం వెతికేవారిగా ఉండాలి. సేవలోనే ఆనందాన్ని కనుగొనేవారిగా మనం ఉండాలి. జపమాల ప్రార్థన మన హృదయాన్ని వినయంతో నింపుతుంది. జపమాల ప్రార్థన మన అహంకారాన్ని తగ్గించి దేవుని కృపను పెంచుతుంది. ఈరోజు మనం మన హృదయాలను పరిశీలించుకుందాం. మనలో గర్వం ఉందా? స్వార్థం ఉందా? అయితే తల్లి మరియమ్మ గారిని ఆశ్రయిద్దాం. ఆమెతో కలిసి ఇలా చెప్పుదాం, ప్రభువా, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పుదాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయంతో వంగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు పైకి లేపుతాడు. మరియ తల్లిలాగా తనను తాను దేవునికి సమర్పించిన జీవితం ఎన్నడూ వ్యర్థం కాదు. వినయం మనల్ని మరియమ్మ దగ్గరకు తీసుకువెళ్తుంది. మరియమ్మ మనల్ని యేసు ప్రభు దగ్గరకు నడిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నుండి ఇలా జీవిద్దాం, వినయంతో మాట్లాడదాం, వినయంతో సేవ చేద్దాం, వినయంతో దేవుని చిత్తాన్ని అంగీకరిద్దాం. ఆ జపమాల మాత మన హృదయాలని వినయంతో ఆశీర్వదించి అలంకరించి మనలను తన కుమారుడైన యేసు ప్రభు హృదయానికి దగ్గర చేర్చునుగాక. ఆమేన్.